ఉన్నాయి. మొత్తం మీరు ఒకసారి వెళితే దానిలోకి 40%, 30% కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రావట్లేదు. పేరుకి ఇంజనీర్లు, కమ్యూనికేషన్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, డిగ్రీలు పట్టుకుంటున్నారు. ఎట్లా? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంజనీర్స్, బట్ దే డోంట్ నో ఎనీ ఇంజనీరింగ్. దే డోంట్ గెట్ ఎనీ జాబ్స్. దిస్ ఈజ్ ద plight of the persons who completed engineering. మీరు ఫోకస్ ఇంత డబ్బు దీని మీద పెడుతున్నారు. ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్, దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఐటీఐస్, ఎస్టాబ్లిష్డ్ పాలిటెక్నిక్స్. వాటిని మీరు how to make how to strengthen that one. You please, if you have any clarity, please clarify that. Minister garu follow ahead, sir. Sir, in the recent union budget also, the finance minister has proposed that there is an internship apprenticeship program, which will be a win-win situation for industry and academy. Problem ఏమైతుందంటే సార్, వీళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ 6 months to 1 year పడుతుంది వాళ్ళకు జాబ్ రెడీ చేయడానికి. ఈ టైంని మనం కట్ షార్ట్ చేయడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లనే పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, చాలామందికి మా దగ్గర వాటర్ ప్లాంట్స్, తర్వాత డైరీస్, తర్వాత బ్రిక్ ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఐ థింక్ దిస్ ఇస్ ఎ ప్రూడెంట్ ఐడియా టు ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ ఐడియాస్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కూడా దీనికి అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది సార్. అట్లనే ఈ మా దగ్గర బెంగాలీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఆల్మోస్ట్ 20,000 పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత స్కిల్డ్ అంటే వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కన్స్ట్రక్షన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్, సెంటరింగ్ బిజినెస్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇక్కడ కాదు, మా దగ్గర కాదు, దే గో అవుట్ ఆఫ్ ద స్టేట్ టు డూ ఆల్ సెంటరింగ్ జాబ్స్. దే డూ ఎక్సలెంట్ మేసనరీ, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మా రీసెంట్గా కాగజ్నగర్లో నేను ఇల్లు కడితే వాళ్ళు ఎంత ప్రాపర్ జాబ్ చేసిందంటే వీ కాంట్ ఈవెన్ థింక్ దట్ లోకల్ టాలెంట్. అయితే వీళ్ళందరూ ఎంత అంటే మేము అక్కడ వీళ్ళు తర్వాత 1970s, 80sలో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యారు వీళ్ళు. ఐ థింక్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంత వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తుంది, సమాజంలో వాళ్ళ స్థాయిని ఎట్లా పెంచుతుంది అనేది వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఐ థింక్ దీస్ ఆల్ ఐడియాస్ నీడ్ టు బి ఇన్కార్పొరేటెడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ సార్. మినిస్టర్ గారు. సార్, ఇప్పుడు I was just telling sir, before I go further on their clarifications, Akbar Owaisi garu cheppina ఈ అఫిలియేషన్ ఆఫ్ కోర్సెస్ సెట్విన్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకొని we will try to bring everything on one umbrella, sir. We will try to, because we are just starting this university. We have defined broader aspects of the university, and whatever we have to incorporate, we will be incorporating in while we are making rules. So definitely we will try to bring this SETWIN, how to really leverage the present SETWIN institution, how we can literally put few more courses and try to bring using the same infrastructure of SETWIN and all. And whatever you earlier said about college education, youth services, IT department, definitely we will make all departments come under one umbrella and try to see everything which is connected with the skill will come under one umbrella, sir. And he spoke about minorities. Yeah, I am just telling you clarifications. The rights of minorities and institutions, definitely, it will be protected. It will be protected. We will incorporate in the rules. And for poor students, as said by our Deputy CM too, about SC, ST, BC minorities, departmental funds can be used for to bring in collaboration with a different department. That's a good idea and good suggestion. We'll try to bring into one this thing. And other thing also, we have also spoken to NIFT director, National Institute of Fashion Technology, and we are trying to put them on board also.
so that whatever the skills are required in terms of fashion technology, they will be guiding this university. They will be in the governing body, so that, whatever the course curriculum will be there, what need to be done to enhance the skills required for the fashion industry, it will be incorporated. We will try to see that the NIFT goes in tandem with the institute like you or somebody. They will try to educate them, empower them, and see that these courses will be empowered through the